ఉన్నప్పుడు మనం గమనిస్తే అక్కడ వాళ్ళకొక దర్శనం వస్తే ఆ దర్శనాన్ని కూడా వివరించి చెప్పగలిగిన వ్యక్తిగా మనకి యోసేపు గారు కనబడతారు. ఇలా యోసేపు ఎర్రతీసి విడమరిసి చెప్పడానికి కారణం ఎవరు? దేవుడే ఆయనకి బయలుపరిచు. స్తోత్రా, దేవుడే దానిని తెలియజేసి. మరి అలాగనే దానియేలు గ్రంథంలో కూడా దానియేలుకు ఒక దర్శనాన్ని దేవుడు చూపించి దాన్ని వివరించి మాట్లాడినట్లు మనం చూస్తాం. మరి ఈ పూట వాగ్దానంగా దేవుడు సెలవిస్తున్న మాట ఏంటో తెలుసా పిల్లరా? నీకు బయలుపరుస్తున్నది, బలపరుస్తున్నది, ధైర్యపరుస్తున్నది దేవుడే. దేవునికి స్తోత్రం. సందిగ్ధి మధ్యలో ఎందుకు నీ జీవితాన్ని కొనసాగిస్తావు? అవునో కాదో, వెనకో ముందో అని కలవరాల మధ్యలో నీ ఆత్మీయతను ఎందుకు పాడు చేసుకుంటావు? ఈ అంత్య దినాలలో ప్రభు బయలుపరచక ఎవరు బయలుపరచగలరు? బహుశా శత్రువు కూడా బయలుపరుస్తాడండి. అయితే ప్రభు ఎవరో శత్రువు ఎవరో మనం ఎందుకు కనుక్కోలేము? ఒగోదిలేని బిడ్డ తల్లి ఉనికిని గుర్తెరిగినట్లుగా పిల్లరా నిత్యము వాక్య ధ్యానిస్తూ, ప్రార్థిస్తూ, పాడుతూ, స్తుతిస్తున్న ప్రభు ఉనికి మనం కనిపెట్టలేమా? లేదా నువ్వు కనిపెట్టలేవా? ఒకసారి ఆలోచించు. తల్లి ఒడిలో పవళించే బిడ్డవలేనని పాట ఉన్నట్లుగా ప్రతి ప్రార్థనలో లాలించి ప్రభు నిన్ను స్తుతించేలాగా నీ నోటి నుంచి ఎన్నో మేలుకరమైన మాటలను మాట్లాడిస్తున్న ప్రభు బయలుపరిచేది మనం గుర్తెరగలేమా? అందుకే అంటాడు ఇక్కడ, అందుకు పేతురు సీమోను, నీవు సజీవుడు దేవుని కుమారుడు వారి క్రీస్తు అని చెప్పాను. అందుకే ప్రభు అంటారు, నీకు తండ్రే బయలుపరిచాడు నేను క్రీస్తునని, ఇంకెవ్వరూ చెప్పలేదు. అందుకే నువ్వు ఆహ్లాదకరంగా ఆశీర్వాదకరంగా ఉంటావు అని దేవుని మాట మాట్లాడుతున్నాడు. మరి ఈ పూట ఈ వాగ్దానం వీక్షిస్తూ ఒకవేళ అనుమానపు సందేహాల మధ్యలో నీ జీవితం ఉంటే ప్రభు అంటున్నారు, నేను నీకు మరొక దగ్గర రాయబడి ఉంటుంది పిల్లరా, వెనక నుండి నీకు స్వరము వినపడును, అదే కరెక్ట్ అయిన స్వరము, ఆ మార్గము గుండా నువ్వు నడువు అన్నట్లు రాయబడి ఉంటుంది. మీరు గమనించండి, ఓ ప్రార్థనలో కూర్చొని కనిపెడుచున్నా నీకు వినపడేది దేవుని స్వరమే. ఆ విషయాలన్నీ పరిశుద్ధ దేవుడు బయలుపరుస్తూ వస్తున్నాడట. నాటి నుంచి నేటి వరకు ఆయన కృప ఎవ్వరిని దాటిపోలేదు, అలాగునే నిన్ను కూడా దాటిపోదని వాగ్దానం చేస్తున్నాడు. ఆలోచించు, ప్రార్థించు, పరిశుద్ధాత్ముడు నీ చెవలో చక్కగా మాట్లాడి కృప దేవుడు దయచేయగా.